ఇది ఆ శ్రీకృష్ణుడి ప్రేమ కథ. సాక్షాత్తు ఆ భగవంతుడే రాసుకున్న ఓ ప్రేమ కథ. ఇలా ఇస్కాన్ లోపల అడుగు పెట్టగానే తెలియకుండానే మొహంలో చిరునవ్వు వస్తుంది. అలా ఆ రాధాకృష్ణుల మొహం చూశాక మనసంతా సంతోషంతో నిండిపోద్ది. అలా మన రాజమండ్రి రెస్టారెంట్ లో రంగులన్నీ చూశాక అలా భగవద్గీతలో బృందావనం గురించి అన్నట్టు భలే బ్యూటిఫుల్ గా ఉంటదండి. అలా ఈ చిలిపి కృష్ణుడిని చూడడానికి రాతలో లేని రాధలు ఎంతో మంది, రాముడి ఎంతమంది జరిగే లక్ష్మణులు ఎంతో మంది వస్తా ఉంటారు. ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు కూర్చుంటే భలే ప్రశాంతంగా ఉంటది. వెనక తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇప్పుడు వస్తామా అనిపిస్తుంటది. అందుకోసమే ఆలోచించి కృష్ణుడితో ఓ రోజు రుక్మిణి అందంట, ప్రేమ పొందడమే ఒక గొప్ప కార్యం అయితే అందులో మీరు భగవంతుడు, నేను బానిసని అందంట. ఎన్ని యుగాలైనా సరే ఆ కృష్ణుడిని ప్రేమించే రాజుకులు, ఆయన చూడడానికి వచ్చే గోపికలు ఎంతో మంది. మతాల అతీతంగా సరదాగా ఓ సాటర్డే ఓ సండే వచ్చి చూడు. కృష్ణుడు అంటే కన్నయ్యగానే పరిచయమైన ఈ ప్రపంచానికి భగవద్గీత చదివితేనే ఆయన పడ్డ బాధలేంటో తెలుస్తుంది. ఎత్తు లోతుల్లాగా ప్రేమకు కూడా ఒక స్కేలింగ్ ఉంటే అది శ్రీకృష్ణుడితోనే ఆగిద్ది అనుకుంటా. హరే కృష్ణ 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 హరే హరే. ఆ కృష్ణుడిని కలవాలనుకున్నా, రాజమండ్రి రావాలనుకున్నా ఒకసారి ఇస్కాన్ టెంపుల్ కి వచ్చేయండి మరి.